నువ్వు నిజంగా సేవకుని మాట విని సేవకుని నోటి వస్తున్న వాక్యాన్ని బట్టి నువ్వు ఫలిస్తున్నావా, లేకపోతే శపించబడి దానిలాగా ఉంటున్నావా అన్నది మనం ఒక్కసారి గమనించుకోవాలండి. నిజంగా నువ్వు ఫలిస్తే మరి ఆ యొక్క తీగ ఏ విధంగా పారుతుందో, నువ్వు ఉన్న చోటనే ఉండవండి, అనేకులకి నువ్వేం చేస్తావు తెలుసా, నీ ఫలింపు కనపడుతుందండి. హల్లెలూయా. నీ దీవెన కనపడుతుందండి. అయ్యో నిన్న చూస్తే మరి ఈమె ఇక్కడే ఉన్నదే, ఫలింపు లేదు, ఎప్పుడు చూసినా కుటుంబంలో సమస్యలు, బాధలు, భార్య భర్తల మధ్య గొడవలు, ఎన్నో వేదనలు, తెల్లారికి ఎలా దీవించబడ్డారు వారు అని చెప్పేసి మరి ఆశ్చర్యపోతారంటండి. హల్లెలూయా. నిన్ను బట్టే నీ దేవుడు మహిమ పరచబడబోతున్నాడు. హల్లెలూయా. నిన్ను బట్టే నీ దేవుడు ఆశీర్వదించటానికి, ఆయన మేలు చేయడానికి హస్తం చాపుతున్నాడండి. హల్లెలూయా. మనకే ఆశీర్వాదం కావాలి అనుకుంటే మనం ఏం చేయాలి తెలుసా, మొట్టమొదటి ఆయనతో అంటు కట్టబడాలంటండి. హల్లెలూయా. అంటు కట్టబడిన ప్రతి తీగ కూడా ఫలించునని చెప్పేసి అంటున్నాడు. ఆయనతో ఎవరైతే అంటు కట్టబడలేకపోతారో ఆ యొక్క చెట్టు దేనికి పనికి వస్తుందండి, ఎండిపోతుంది. ఎండిపోయిన తర్వాత ఏమవుతుందండి, నరికి అగ్నిలో పడవేయబడును అని చెప్పేసి లేఖనాలు తెలియపరుస్తున్నారండి.